హలో అండి. అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. మనం ఫాల్స్ సీలింగ్ ప్రొవిజన్స్‌లో మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫాల్స్ సీలింగ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్క్. మన యొక్క ఇంటి యాంబియన్స్‌ని ఎన్హాన్స్ చేసేటువంటి అత్యంత ఇంపార్టెంట్ అంశం. సో, దీనిలో మనం చాలా లైటింగ్‌కి సంబంధించి కానీ, అలాగే ఆ బ్యూటీ ఎన్హాన్స్ చేసుకుని మనం ఆ సీఎన్సీ జాలీలు అలాంటివి ప్రొవైడ్ చేసుకుని, సీఎన్సీ కటింగ్ తోటి మనం ఫాల్స్ సీలింగ్ కనుక ప్రొవైడ్ చేసుకుని, వాటికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ ఎలా చేసుకోవాలనే విషయంలో కానీ చాలా వరకు క్లారిటీ తెచ్చుకున్నాం. అలాగే ఫాల్స్ సీలింగ్ వర్క్‌లో ఇంకొక ప్రధానమైన అంశం జిప్సమ్ బోర్డ్ ఫాల్స్ సీలింగ్ రెగ్యులర్‌గా మనం చాలా ప్లేసెస్‌లో వినియోగించుకుంటాము. అలాగే వుడెన్ ఫాల్స్ సీలింగ్ అనేది కూడా మనం చాలా ప్లేసెస్‌లో మనము హైలైట్ చేయడం కోసం దాన్ని అంటే ఆ రిచ్‌నెస్ ఎన్హాన్స్ చేసుకోవడానికి ఫాల్స్ సీలింగ్‌లో వుడ్ వర్క్ అనేది కూడా మనం చాలా ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. ఈ వుడెన్ ఫాల్స్ సీలింగ్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, వుడెన్ ఫాల్స్ సీలింగ్ ఏదైతే మనం వర్క్ చేస్తామో, వర్క్ చేసేటప్పుడు మనము 3 విషయాల పట్ల చాలా కేర్ఫుల్‌గా ఉండాలి. ఒకటి, వుడెన్ ఫాల్స్ సీలింగ్ అనేది జిప్సమ్ బోర్డ్ ఫాల్స్ సీలింగ్ కాంబినేషన్‌లో గనక మనం వర్క్ చేసుకోవాలి అనుకునేటప్పుడు, ఆ యొక్క డ్రాయింగ్ ప్రకారంగా మొట్టమొదటగా ఏదైతే ఫాల్స్ సీలింగ్ వర్క్ స్టార్ట్ చేస్తామో, దానిలో ఫస్ట్ జిప్సమ్ బోర్డ్ ఎక్కడైతే వర్క్ చేస్తామో దానికి సంబంధించినటువంటి జిప్సమ్ బోర్డుకి సంబంధించినటువంటి ఫాల్స్ సీలింగ్ ఫ్రేమింగ్ వర్క్ అనేది ముందుగా కంప్లీట్ చేసుకోవాలి. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత యాజ్ పర్ డ్రాయింగ్ ఎక్కడైతే వుడెన్ సీలింగ్ వస్తుందో, ఆ వుడెన్ సీలింగ్ వచ్చేటువంటి ప్రదేశంలో ఆ వుడ్కు ఏదైతే వుడెన్ సీలింగ్కి సంబంధించినటువంటి ఫ్రేమింగ్ వర్క్ ఇన్సైడ్ మనం తయారు చేసుకుంటామో ఆ వర్క్ అనేది నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ వర్క్ చేసుకున్న తర్వాత మనము చేయవలసినటువంటి ఇంకొక పని ఏంటంటే, ఈ ఫాల్స్ సీలింగ్లో లెవెల్స్ ఏదైతే జిప్సమ్ బోర్డ్ అండ్ వుడెన్ సీలింగ్ ఆ కాంబినేషన్లో వచ్చినప్పుడు లెవెల్స్ ఎలా మెయింటైన్ చేసుకుంటాము అనే విషయాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని, లైటింగ్కి సంబంధించినటువంటి ప్రొవిజన్ ఏదైతే మనం ప్రొవైడ్ చేసుకుంటున్నామో అది యాజ్ పర్ డ్రాయింగ్ ముందుగానే ప్రొవైడ్ చేసి పెట్టుకోవాలి. వుడెన్ ఫాల్స్ సీలింగ్లో అత్యంత ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఎక్కడైతే మనం లైటింగ్ ప్రొవైడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్రదేశంలో వైర్ ముందుగానే పుల్ చేసి పెట్టుకోవాలి. ఆ వైర్ కనుక వేరే ఎక్కడైనా ఇంకొక ప్రదేశంలో మనం ప్రొవైడ్ చేసినట్లయితే, ఎక్కడైనా మనం కట్ చేసి ఆ సీలింగ్లో నుంచి మనం వైర్ మర్చిపోయి అది కనుక మళ్ళీ మనం పుల్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడితే, ఆ ప్రదేశంలో ఫాల్స్ సీలింగ్ కట్ చేసినప్పుడు ఎక్కడైతే మనము పైన వెనియర్ వర్క్ కానీ ఇలాంటి వర్క్స్ నిర్వహించుకుంటామో వాటిలో ఆ జాయింట్స్ కనపడుతూ ఉంటాయి. అవి మన యొక్క డిజైన్ని అబ్స్ట్రక్ట్ చేసి ఆ లుక్‌కి కొంచెం ఇబ్బంది, డ్యామేజ్ కలిగించే అవకాశం ఉంటుంది. సో, ఆ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంటర్నల్‌గా మన ఇంటిలో మనము సీలింగ్‌లో ఏసీ ప్రొవిజన్ చేసుకునేటప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ మనం ఒకసారి ఈ విషయం గురించి మాట్లాడుకున్నాం. ట్రాప్ డోర్ ప్రొవిజన్ అనేది కూడా చూసుకోవాలి. ఈ ట్రాప్ డోర్ ప్రొవిజన్ అనేది ఏదైతే హైలైటెడ్ ఏరియా మనం చేసుకోదలుచుకున్నామో ఆ ఏరియాలో గనక చేయాలి అనేటువంటి అవసరం వచ్చినప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా క్యాసెట్ ఏసీ లాంటివి తీసుకున్నప్పుడు అవి సాధారణంగా మనము మిడిల్ ఆఫ్ ది రూమ్‌లో కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాగే రూమ్ సైజుని బట్టి ఒక్కొక్కసారి మనం వాటిని బోత్ ది ఎండ్స్ ఇప్పుడు ఏదైనా హోమ్ థియేటర్ రూమ్ అలాంటివి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫాల్స్ సీలింగ్‌లో సెంటర్ ప్లేస్‌లో కనుక మనం ఈ యొక్క దీన్ని ప్రొవైడ్ చేసుకున్నట్లయితే, ఏదైతే క్యాసెట్ ఏసీ ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేసుకున్నట్లయితే, అది ట్రాప్ డోర్ అనే ప్రొవిజన్ మనం ఇవ్వవలసి ఉంటుంది. అది ఇట్ మే డిస్టర్బ్ ది డిజైన్ ఆఫ్ ది ఫాల్స్ సీలింగ్. సో, దీనివల్ల మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకుని పెట్టుకోవాల్సింది. అట్ ది స్టేజ్ ఆఫ్ ప్లానింగ్ వీ నీడ్ టు ఫైనలైజ్ వేర్ ఎవర్ అవర్ లైటింగ్ ఈస్ కమింగ్ అండ్ విచ్ కైండ్ ఆఫ్ లైట్ ఈస్ కమింగ్. అలాగే ఎక్కడైతే మనకి ఏసీ ప్రొవిజన్ వస్తుంది, ఆ ఏసీ ప్రొవిజన్‌కి మనకు సంబంధించినటువంటి నెసెసరీ అరేంజ్‌మెంట్స్ ఫర్ ఫ్యూచర్ మెయింటెనెన్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలనేది కూడా చాలా ప్రీ ప్లాన్డ్‌గా ఉండాలి. అది లేనట్లయితే గనక మనం తర్వాత ఆ లేటర్ డేట్‌లో వాటిని అడ్జస్ట్ చేసినప్పుడు ఈ వర్క్ నిర్వహించుకునేటప్పుడు ఆ ఫ్లో, ఆ కంటిన్యూటీ ఆఫ్ ది వ్యూ అనేది దెబ్బతినకోకుండా జాగ్రత్త పడేటట్టుగా మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ ఫాల్స్ సీలింగ్ వర్క్‌లో మనము ఫాల్స్ సీలింగ్ తీసుకున్నప్పుడు దానిలో వుడెన్ సీలింగ్, ఆ వుడెన్ సీలింగ్ చేసినప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో మనం ఏదైతే ప్లైవుడ్ ఫ్రేమింగ్ తోటి మనం సపోర్టింగ్ తీసుకుంటాం. ఆ తర్వాత ప్లైవుడ్ వాటెవర్ ది ప్లైవుడ్ నెసెసరీ ప్లైవుడ్ అనేది మనం ఫిక్స్ చేసుకుంటాం. ఆ ప్లైవుడ్ ఫిక్స్ చేసుకున్న తర్వాత వెనియర్ డిజైన్ తీసుకుంటాం. ఆ వెనియర్‌లో కూడా దేర్ ఆర్ నంబర్ ఆఫ్ వెనియర్ డిజైన్స్ నౌ అవైలబుల్ ఇన్ ది మార్కెట్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్. అది యాక్చువల్‌గా మనకి దాదాపుగా
అంటే ఒక 55-60 రూపీస్ నుంచి స్క్వేర్ ఫీట్తో స్టార్ట్ అయితే ఇట్స్ ఎండింగ్ అప్ నియర్లీ అబౌట్ 2000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ వెనియర్ కాస్ట్. సో అంత కాస్ట్ ఐటమ్ కూడా ఈరోజు మనకి అవైలబిలిటీ ఉంది. సో అది ప్యూర్లీ డిపెండింగ్ ఆన్ అవర్ బడ్జెట్ అండ్ మనం దాన్ని ఏ ప్లేస్లో మనం వినియోగిస్తున్నటువంటి విషయాల మీద ఆధారపడి మనం దాన్ని నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అంటే అన్ని రకాల రేంజ్ల్లో కూడా అవి అవైలబుల్ ఉన్నాయి. ఈ ప్రికాషన్ మనము ఎందుకు తీసుకోవాలంటే ఏదైతే వెనియర్ మనం యూజ్ చేస్తున్నామో దాన్ని అనీవెన్గా కట్ చేయడం కానీ అట్లాంటివి చేసినప్పుడు ఆ డిజైన్ ఫ్లో అనేది దెబ్బతింటుంది కనుక ఆ రూమ్ యాంబియన్స్లో కొంచెం అది అబ్స్ట్రక్షన్ లాగా కనిపిస్తుంది మనకి. ఆ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అక్రిలిక్ షీట్స్ కూడా మనం ఫాల్ సీలింగ్లో వినియోగిస్తాము. అలాగే ఫాల్ సీలింగ్లో ఇంకొక వినియోగించే అంశం ఏంటంటే గ్లాస్. మనం డైనింగ్ ఏరియాస్లో కానీ ఏదైనా లివింగ్ ఏరియాస్లో కానీ కొన్ని స్పెషల్ ప్లేసెస్లో మనం విల్ యూజ్ గ్లాస్ ఆల్సో ఇన్ ద ఫాల్ సీలింగ్. అలాంటి గ్లాస్ కనుక మనం ప్రొవైడ్ చేసుకున్నట్లయితే ఆ గ్లాస్ మనము తప్పనిసరిగా టఫ్ అండ్ గ్లాస్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ గ్లాసెస్లో కూడా మనకి డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్ ఉంటాయి. అవి గ్రే టింటెడ్ గ్లాస్ ఉంటుంది, అలాగే బ్లాక్ టింటెడ్ గ్లాస్ ఉంటుంది, బ్రాంజ్ టింటెడ్ గ్లాస్ ఉంటుంది. ఇలా ఈ డిఫరెంట్ మనకి ఏదైతే గ్లాస్ ఉంటుందో అది ఆ టింటెడ్ గ్లాస్ కనుక మనం తీసుకుని ప్రొవైడ్ చేసుకున్నట్లయితే ఆ ఇంటర్నల్గా మనం ఏదైతే ఇల్యూమినేషన్ ప్రొవిజన్ ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఇన్సైడ్ ది ఫాల్ సీలింగ్లోనే మనం ఆల్రెడీ వైరింగ్ పుల్ చేసుకుని దానికి తగ్గట్టుగా స్ట్రిప్ లైటింగ్ కానీ లేదంటే ఆ యొక్క థిక్నెస్ కలర్ ఆఫ్ ది గ్లాస్ మీద డిపెండ్ అయ్యి ఆ ఇల్యూమినేషన్ మనకి లెవెల్ ఆఫ్ ఇల్యూమినేషన్ ఎలా ఉంటుందో చెక్ చేసుకుని దానికి తగిన విధంగా ఇంటర్నల్గా మనం స్లిమ్ ట్యూబ్ లైట్స్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఆ లైటింగ్ మనకి ఆ ఇల్యూమినేషన్ లెవెల్ ఆఫ్ ఇల్యూమినేషన్ రిక్వైర్మెంట్ని బట్టి. అలాగే స్ట్రిప్ లైట్ విత్ వామ్ లైట్ కానీ డే లైట్ కానీ అలాంటివి మనం ప్రొవైడ్ చేసుకునే అవకాశం ఉంది. సో ఈ గ్లాస్ సీలింగ్ ప్రొవైడ్ చేసుకునేటప్పుడు డిఫరెంట్ డిజైన్స్లో మనకు అవైలబిలిటీ ఉంటుంది కనుక ఆ వెయిట్ని సస్టైన్ చేసుకునే విధంగా ఆ ఫ్రేమ్ వర్క్ని మనం ప్రాపర్గా డిజైన్ చేసుకుని దాన్ని జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఫ్లూటెడ్ వుడ్ సీలింగ్. ఫాల్ సీలింగ్లో ఫ్లూటెడ్ వుడ్ డిజైన్స్ ఇప్పుడు చాలా ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇవి హై ఎండ్ హోమ్స్లో ఎక్కువగా వాడుతున్నారు. ఈ ఫ్లూటెడ్ వుడ్ సీలింగ్ అనేది ఇట్ ఈస్ కాస్ట్లీ. ఇట్ ఈస్ అబౌట్ 2000 రూపీస్ అండ్ ప్లస్ ఉంటుంది పర్ స్క్వేర్ ఫీట్ కాస్ట్ ఆఫ్ వర్క్ ఎక్స్క్యూషన్. ఇది వేరీ అవుతూ ఉంటుంది. అంటే మనం ఏ ఐటమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో దానికి తగిన విధంగా అది వేరీ అవుతూ ఉంటుంది. అంటే వుడెన్ సీలింగ్ కనుక మనం తీసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ అరౌండ్ ఒక 600 రూపీస్ నుంచి స్టార్ట్ చేసుకుంటే పర్ స్క్వేర్ ఫీట్ ఇట్ మే బీ అప్ టు 3000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్. ఈ విధమైనటువంటి కాస్ట్లో అది వర్కౌట్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ అవర్ సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్స్. అలాగే ద వే ఆఫ్ ఫినిషింగ్. ఈ ఫినిషింగ్ కూడా ఫాల్ సీలింగ్లో ఇప్పుడు మనము వెనియర్ కనుక తీసుకున్నట్లయితే వెనియర్ ఇప్పుడు సపోజ్ టీక్ వుడ్ వెనియర్ ఉంది, అది బేసిక్ అనుకోండి. ఆ బేసిక్ వెనియర్ వచ్చేసి ఇప్పుడు మనకు ఒక 60-65 రూపీస్లో కాస్ట్లో మనం కనుక తీసుకున్నట్లయితే ఆ వెనియర్ పాలిషింగ్ వర్క్ అనేది కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పాలిషింగ్లో కూడా దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫినిషింగ్స్ అవైలబుల్. అవి కూడా స్టార్టింగ్ రేంజ్ అరౌండ్ అంటే చాలా మీడియంగా మనం చేసుకోదలుచుకున్నట్లయితే కనుక ఒక 60-65 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ నుంచి స్టార్ట్ చేసుకుంటే 600 to 700 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఆ ఫినిషింగ్ రేంజ్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. వాటిలో కూడా రకరకాల ఫినిషింగ్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఈ ఫాల్ సీలింగ్ రిలేటెడ్గా మనం వెనియర్ కనుక తీసుకున్నట్లయితే ప్లెయిన్ లేదా గ్రూవ్స్ తోటి డిజైన్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి 4 inches విడ్త్ విత్ 4 mm గ్రూవ్. ఆ విధంగా కనుక మనం డిజైన్ ప్రొవైడ్ చేసుకున్నట్లయితే పాలిషింగ్ అంతా చేసిన తర్వాత ఆ గ్రూవ్స్ లోపల కూడా మనం అంతా నీట్గా ఫినిషింగ్ అది చేసుకుని పేపర్ కొట్టి పాలిషింగ్ అది చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి వర్క్ అది నిర్వహించుకున్న తర్వాత ఆ ప్రదేశంలో మనం ఏదైతే లైటింగ్ ప్రొవిజన్ కానీ లేకపోతే ఫాల్ సీలింగ్ ఫ్యాన్ కానీ సీలింగ్ ఫ్యాన్ కానీ అలాంటిది ఏదైనా ప్రొవిజన్ చేసుకుని అవన్నీ కూడా మనం ఫిక్స్ చేసుకున్న తర్వాత ఫాల్ సీలింగ్ అనేది ఇట్ లుక్స్ రియల్లీ బ్యూటిఫుల్. మరిన్ని విషయాలు ఈ ఫాల్ సీలింగ్ రిలేటెడ్గా ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. అవి మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Quote of the day: Success is not a luck. It's a game of patience and hard work. Thanks for watching.